యేసునాదా నీకే స్తోత్రములు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమిచ్చి నీ రుణం ఏమి లేని దరిద్రుడను, నిరుపేదను నేను, ఏమివ్వలేనయ్యా నిన్నే స్తుతించెదనయ్యా. పరిచర్య చేసెదనయ్యా. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమి తీర్చనయ్యా. ఏమి లేని దరిద్రుడను, నిరుపేదను నేను, ఏమివ్వలేనయ్యా నిన్నే స్తుతించెదనయ్యా. నీ పరిచర్య చేసెదనయ్యా. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా, బ్రతికించుమో నీదు కృపలో. బలపరచుము నీ సేవలో. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా. నీ కృపా నిత్యముండునుగాక. బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా, బ్రతికించుమో నీదు కృపలో. బలపరచుము నీ సేవలో. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా. నీ కృపా నిత్యముండునుగాక. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం. నీవే నా ఆశ్రయము, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం. నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాదా నీకే స్తోత్రములు. హల్లెలూయా.
సాంగ్ నెంబర్ 239. స్తుతి స్తోత్రములు నా దేవా అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. స్తుతి స్తోత్రములు నా దేవా, స్తుతి స్తోత్రములు నా ప్రభువా, స్తుతి స్తోత్రములు నా దేవా, స్తుతి స్తోత్రములు నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. స్తుతి స్తోత్రములు నా దేవా, స్తుతి స్తోత్రములు నా ప్రభువా. పలుమార్లు నీ నుండి వైదొలగినాను, పదే పదే నీ గాయం రేపినాను, పలుమార్లు నీ నుండి వైదొలగినాను, పదే పదే నీ గాయం రేపినాను, పాపిని క్షమించి ప్రాణము పోసి, పాపిని క్షమించి ప్రాణము పోసి, పావన రక్తముతో నన్ను కడిగిన దేవా, పావన రక్తముతో నన్ను కడిగిన దేవా, పరిశుద్ధుడవు యేసయ్యా, పరిపూర్ణుడవు నీవెనయ్యా, పరిశుద్ధుడవు యేసయ్యా, పరిపూర్ణుడవు నీవెనయ్యా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువలేనయ్యా, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువలేనయ్యా, నా పాప దోషము క్షమించినావయ్యా, నా పాప దోషము క్షమించినావయ్యా, నీ గాయములలో నన్ను దాచినావయ్యా, నీ గాయములలో నన్ను దాచినావయ్యా, నా దాగు చోటు యేసయ్యా, నే దాగు చోటు నీవెనయ్యా, నా దాగు చోటు యేసయ్యా, నే దాగు చోటు నీవెనయ్యా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. సర్వశక్తిమయుడా, సర్వాధికారి, సాతాన్ని నీవు జయించినావు, సర్వశక్తిమయుడా, సర్వాధికారి, సాతాన్ని నీవు
త్రోసి నా కాల క్రింద సాతాని కూలద్రోసి సేవలో మాకు జయమిమ్ము దేవా, సేవలో నాకు జయమిమ్ము దేవా. జయశీలుడవు యేసయ్యా, జయమిచ్చువాడవు నీవెనయ్యా. జయశీలుడవు యేసయ్యా, జయమిచ్చువాడవు నీవెనయ్యా. నా దాగు చోటు యేసయ్యా, నే దాగు చోటు నీవెనయ్యా. నా దాగు చోటు యేసయ్యా, నే దాగు చోటు నీవెనయ్యా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. స్తుతి స్తోత్రములు నా దేవా, స్తుతి స్తోత్రములు నా ప్రభువా. త్రములు నా దేవా, స్తుతి స్తోత్రములు నా ప్రభువా. ఎవరు చూపించలేని అనే పాటతో దేవుని మహిమపరుద్దాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది, ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే
మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన. నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
నీలోనే ఆనందం అనే సాంగ్ పాడుకుందాం అందరం కలిసి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం
కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో బెంజమిన్ అన్నగారు వచ్చారు. అన్నకు కూడా నా హృదయపూర్వకమైన వందనములు. మనందరికీ తెలుసు, అన్న బెంజమిన్ అన్న సండే స్కూల్ కూడా వచ్చారు VBSకి. అన్న గురించి మనందరికీ తెలుసు. అన్న విజయవాడలోనే సేవ చేస్తారు. సండే స్కూల్ పిల్లల మధ్య, ఇంకా యవనస్తుల మధ్య కూడా పరిచయం చేస్తారు. ఇప్పుడు అన్న మన మధ్య ప్రత్యేకమైన సందేశం ఇవ్వడానికి అన్న మన మధ్యలోకి రావడం సంతోషం. అన్నను ఈ సమయంకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో అన్నకు ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. హ్యాపీ గుడ్ మార్నింగ్. నేనైతే హ్యాపీ గుడ్ మార్నింగ్ అన్నా. వెరీ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అనొచ్చు మీరు. ఓకే, మళ్ళీ మనందరం కలిసి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఓకే, దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిగా నన్ను ఎంతో ప్రేమించి ఆహ్వానించిన పాస్టర్ గారిని బట్టి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దానియేలు గ్రంథాన్ని మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు. గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరికంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేష్ ఏలుబడి మొదటి సంవత్సరం వరకు జీవించెను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నారో, ఏ మాటల చేత దేవుడు మనల్ని బలపరచాలని, సంధించాలని ఆయన తలంచారో దాని కొరకు మనల్ని
సిద్ధపాటు చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో వ్యక్తిగతంగా మాతో అందరితో మాట్లాడండి అని ఎవరికి వారమే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి నీ పాద సన్నిధికి రావటానికి, పాటలు పాడటానికి, నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీ మాటల చేత మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేయండి. నా నోట మీ మాటలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మానవ స్వరాన్ని మరుగు చేయండి. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా చేద్దామా? ఆమేన్. ఓకే. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు యవనస్తుల గురించి ఎవరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి? ఎవరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే, కొంతమంది పేర్లు మనకి ఏమంటారు, వెంటనే పేర్లు వచ్చేస్తాయి కదా. దాంట్లో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరంటే యోసేపు గుర్తు వస్తాడు. యోసేపులాగా నేను జీవించాలి. తదుపరి ఎవరు గుర్తు వస్తారంటే స్త్రీలకు వచ్చేవాటికి ఎస్తేరు, ఆ తర్వాత దావీదు. చాలామంది యవన బిడ్డలు, యవనస్తులు బైబిల్లో ఉన్న వాళ్ళు మనకి చాలామంది మాదిరిగా ఉన్నారు. వాళ్ళల్లో కూడా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగో. ఎవరో చెప్పండి? దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగో. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక మాట మీకు తెలియజేస్తాను. 1, 2, 3 అధ్యాయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మొదటి అధ్యాయంలో ఇలా రాయబడింది. 19వ వచనంలో చూడండి. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. 20వ వచనంలో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతట నుండి శకుండ్రగాండి కంటే, గారడి విద్య గల వారందరికంటే ఎంత శ్రేష్ఠులు? చదవండి ఒకసారి, చదవండి ఒకసారి అందరూ. ఎన్ని అంతలు? 10 అంతలు. ఎవరికంటే వీళ్ళు శ్రేష్ఠులు? అక్కడున్న రాయబడిన మాటలు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే 10 అంతలు శ్రేష్ఠులు. ఈ దానియేలు గురించి మనం నేర్చుకునే ముందు దానియేలు గ్రంథం గురించి ఒకసారి నేర్చుకుందాం. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. 39 పుస్తకాలని 5గా విభజిస్తారు. ఏంటిది? పంచకాండాలు, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, పెద్ద ప్రవక్త. ఎట్లా అంటున్నారేంటి మీరు కూడా చెప్పచ్చు. చెప్పండి ఏంటి? పంచకాండాలు. రెండవది చరిత్ర గ్రంథాలు. మూడవది ఏంటిది? పద్య గ్రంథాలు. నాలుగవది పెద్ద ప్రవక్తలు. ఐదవది చిన్న ప్రవక్తలు. ఓకే, పెద్ద ప్రవక్తల్లో 4 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? యెషయా, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు. సో ఈ దానియేలు గారు ఎక్కడ ఉన్నారు? ఎవరికి ఆయన వాక్యాన్ని చెప్పారు? ఎక్కడ ఉద్యోగం చేశారంటే మొదటి అధ్యాయంలోనే మీకు కనబడుద్ది. చూడండి, మొదటి అధ్యాయం, మొదటి వచనం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవాలయపు బొక్కసములో ఉంచెను.
ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషేక్ యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళారు? బబులోను దేశానికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? వాళ్ళు సొంతకెళ్ళ. బబులోను దేశపు రాజు ఏం చేశాడు? యెరూషలేం మీదకి దండెత్తి అక్కడున్న యవనస్తులందరినీ, వీళ్ళు రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు, వీళ్ళు చదువులు అంటే ఇశ్రాయేల్ దేశంలో సౌందర్యంలో కానీ చదువులో కానీ లోపము లేకుండా పెరిగిన వాళ్ళు, వీళ్ళని ఆయన ఏం చేశాడు? బబులోను దేశానికి చెరగా తీసుకొని వచ్చాడు. ఈ 3 సంవత్సరాలు వీళ్ళకి ఒక కోర్స్, అంటే బబులోను దేశంలో ఉన్న భాష, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి నేర్పించమన్నారు. నేర్పించిన తర్వాత వాళ్ళందరికంటే ఇక్కడ ఏం రాయబడింది చదవండి, 20వ వచనంలో అక్కడ రాయబడిన మాట, వీరు తన రాజ్యమంతటా నుండు శకునుగాండ కంటే, గారడి విద్య గల వారందరికంటే, చదవండి అందరూ అంటున్నారు, 10 అంతల శ్రేష్ఠ. 1, 2, 3 అధ్యాయాల్లో 3 ప్రశ్నలు వేస్తాను, దాని ద్వారా మన వాక్యాన్ని ఉందాం. వీళ్ళు యెరూషలేములో ఉండేవాళ్ళు, దేవుని బిడ్డలు బబులోను దేశానికి చెరగా వచ్చారు, 3 సంవత్సరాలు తర్ఫీదు పొందారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే రాజు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళే అందరికంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, 10 అంత శ్రేష్ఠులు అని రాయబడింది. అందరికంటే 10 మంది, 20 మంది, 30 మంది కాదు, బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరికంటే, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికంటే రాజు ఎదుట నిలబడగలిగిన వాళ్ళు వీళ్ళే. రాజు ఏ ప్రశ్న వేసినా, రాజు ఎంత కష్టమైన ప్రశ్న వేసినా, బైబిల్లో రాయబడిన మాట, రాజే వాళ్ళని ఏం చేశాడు తెలుసా? విచారణ చేశాడు. 20వ వచనంలో చూడండి ఏముందో, రాజు వీరి యొద్ద విచారణ చేయగా దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగోలే వాళ్ళతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళకంటే, అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఎంత శ్రేష్ఠులని రాయబడింది బైబిల్లో? 10 అంత శ్రేష్ఠులు. వేరే దేశం వాళ్ళు కదా, వేరే ప్రాంతం వాళ్ళు కదా, వీళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కదా, ప్రభువుని ఎరగని ప్రాంతంలో జీవిస్తున్న వాళ్ళు కదా, వీళ్ళు ఎందుకని అందరికంటే శ్రేష్ఠులు? రాజుగారు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలిగారంటే రాజే ఆశ్చర్యపడి వాళ్ళకి తన రాజ్యంలో గొప్ప పదవులు అనుగ్రహించారు. మనం కూడా ప్రశ్న వేసుకోవాల్సిందంటే, ఒక్కొక్కసారి మనకంటే ప్రభువుని ఎరిగిన వాళ్ళకంటే ప్రభువుని ఎరగని వాళ్ళు ఎక్కువగా జ్ఞానంగా ఉంటున్నారు. మనం ప్రభువుని ఎరిగిన వాళ్ళమా, ప్రభువుని ఎరగని వాళ్ళమా? చెప్పండి. ప్రభువుని ఎరిగిన వారు. చర్చికి వచ్చారు, మాట అంటున్నాను, ఏం బాధపడద్దే. 10th క్లాస్ పాస్ అయ్యారే అనుకోండి ఏదైనా స్కూల్లో పిల్లలు, అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ చూడండి, ఎవరి పేర్లు ఉంటాయో. డేవిడ్ అని ఒక పేరైనా కనపడిద్దా? డానియేల్ అని ఒక పేరైనా కనపడిద్దా? సరే, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు గమనిస్తే అక్కడ మన పేర్లు కనపడతాయా? మరేమో మనకి జ్ఞానం ఎక్కువ ఉండాలి, మనకి వివేచన ఎక్కువ ఉండాలి, మనకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి, మనకి తెలివి ఉండాలి, మనకి వివేచన ఎక్కువ ఉండాలి, మనకి నాకు తెలిసినంతవరకు మంచి ర్యాంకులు రాలి. ఎందుకని రాలేకపోతుంది? ఇక్కడ చూడండి, అన్య దేశంలో వాళ్ళు ఏ దేశంలో అయితే బానిసలుగా ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళందరికంటే 10 అంతలుగా శ్రేష్ఠులుగా ఉన్నారు. ఎందుకని? మనం ఎందుకని జ్ఞానం విషయంలో వెనకబడిపోతున్నాం? ఇప్పుడున్న తరానికి కొన్ని జోక్స్ వచ్చినాయి అన్నమాట. అంటే మీ తరం వాళ్ళే చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ అందంట, అమ్మ కూర డేక్ష పొయ్యి మీద ఉంది, సిమ్లో పెట్టు అందంట. అని ఆమె బయటకు వచ్చేసిందంట. కోడలు బయటకు వచ్చి ఫస్ట్ సిమ్లోనే సెకండ్ సిమ్లోనే అందంట. అంటే అర్థం ఏంటి? పొయ్యి సిమ్లో పెడతాం కూడా అమ్మాయికి తెలియదు. ఆమె ఏమనుకుంటుంది? ఫోన్లో ఉన్న సిమ్లో అనుకుంటా. అంటే అంత జ్ఞానం ఉంది ఈరోజు వాళ్ళకి. ఇంకొక అమ్మగారు వాళ్ళ కూతురికి ఫోన్ చేసి, నేను బయటికి వెళ్ళాను, వచ్చేపాటికి ఇంట్లో ఒక్కటి కూడా అంట్లు ఉండకూడదు, నీట్గా ఉండాలని చెప్పింది. అప్పుడు ఆమె ఏమందంటే, అంటే మీరు వచ్చేపాటికి అంట్లన్నీ అమ్మేనా అందంట.
అంటే ఇప్పుడు తోమనా అర్థం అమ్మేమనా? ఏరా, అంట్లు తోమాలనా అమ్మేమనా? తోమాలి కదా. మరి మన జ్ఞానం ఏమైపోయింది? ఎందుకని వీళ్ళు ఇంత శ్రేష్టంగా నిలబడ్డారు అన్య దేశంలో అంటే, ఒకసారి మొదటి అధ్యాయంలో చూద్దాం. మనకు దేవుడు అందరికి మించిన జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే 8వ వచనాన్ని చదువుతున్నా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని ఏం చేశాడు చెప్పండి? వేడుకొన్నా. మనం అందరికంటే అన్నిటికంటే జ్ఞానవంతులంగా శ్రేష్ఠులంగా ఉండాలంటే దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగోలు ఏ పని చేశారో ఆ పని చేయాలి. వాళ్ళు రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళు, సౌందర్యంలో లోపము లేని వాళ్ళు, యెరూషలేములో ఉన్నప్పుడు ఎన్ని చదువులైతే చదివారో ఆ చదువుల్లో వాళ్ళు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతానికి బబులోను దేశానికి చెరగా తీసుకొచ్చినప్పుడు రాజుగారు ఏం చెప్పారంటే 3 సంవత్సరాలు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్లో మీరు చేయవలసిన పని ఏంటంటే నేను తినే భోజనం పెట్టండి, నేను త్రాగే ద్రాక్ష రసం వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రాజు కుటుంబాల్లో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు చీప్, తక్కువ క్వాలిటీ ఉన్న భోజనం మనం పెట్టకూడదు. నేను తినేదే, నేను తాగేదే వాళ్ళకి పెట్టండి అంటే, ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే గనక చెరకొస్తే వచ్చాం కానీ నాకు మాత్రం శ్రేష్టమైన భోజనం వచ్చింది అనుకునేవాళ్ళు. కానీ దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగోలు ఏం చెప్పారంటే రాజుగారు తినే భోజనం, రాజుగారు తాగే ద్రాక్ష రసం తింటే తాగితే మేమేమైపోతాం చెప్పండి? అపవిత్రులమైపోతాం. అపవిత్రులమైపోతామని తమకు తాము నిర్ణయించుకొని వాళ్ళ మీద ఉన్న భోజనాలు పెట్టే నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే మాకు రాజుగారు తినే భోజనం, రాజుగారు తాగే ద్రాక్ష రసం మాకొద్దు, మాకు పప్పు శాఖ ధాన్యాలు కావాలి. అదేంటయ్యా అలాగంటారు? మీ ముఖాలు గనక వీళ్ళతో పాటు మీతో పాటు ఆ మాంసం తినేవాళ్ళు, ద్రాక్ష రసం లేకపోతే రాజుగారు తాగే పానీయం తాగే వాళ్ళ ముఖాలకి మీ ముఖాలకి తేడా కనబడితే నా ప్రాణం పోతుందయ్యా, నా ఉద్యోగం పోతుందయ్యా. ఇప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఒక 10 రోజులు మాకు టైం ఇవ్వండి, మమ్మల్ని పరీక్షించండి. 10 రోజుల తర్వాత మా ముఖాల కంటే వాళ్ళ ముఖాలే బాగుంటే వాళ్ళ భోజనం విన్యాస్తాం. కానీ వాళ్ళ ముఖాల కంటే మా ముఖాలు బాగుంటే ఈ ఫుడ్ని ఏం చేస్తారు? మీరు కంటిన్యూ చేయండి. ఆ అధిపతి అలాగే ఒప్పుకున్నాడు. 10 రోజుల తర్వాత పరీక్షించాడు. మాంసం తినే వాళ్ళకంటే, రాజుగారు తాగే పానీయం కంటే, అది తాగే వాళ్ళకంటే ఈ దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగోల ముఖాలే అద్భుతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం అందరికంటే శ్రేష్ఠులంగా కనపడాలంటే ఈ దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగో చేసిన పని మనం చేయాలి. నేను రాజుగారు తినే ఫుడ్ తింటే అపవిత్రం అయిపోతా, రాజుగారు తాగే ద్రాక్షరసం తాగితే, పానీయం తాగితే నేను అపవిత్రం అయిపోతా. అది నేను తినను, అది నేను తాగను. మనకి ఎప్పుడు జ్ఞానం ఉంటుందంటే, వివేచన ఎప్పుడు ఉంటుందంటే అపవిత్రమైన దాన్ని మనం దూరపరుచుకున్నప్పుడు. అపవిత్రమైన దానికి మనం ఏమైపోవాలి? దూరపరుచుకున్నాం. అది తింటే నేను అపవిత్రమైపోతా, అది తాగితే నేను అపవిత్రమైతా, అశుద్ధుని అయిపోతా, దేవుని నామానికి అవమానం తీసుకొస్తా. మరి మనం ఈ దానియేలు, షద్రక్, మెషేక్, అబేద్నెగోలుగా నిర్ణయం తీసుకోగలం. వాళ్ళు తింటే అపవిత్రమైపోతారు, త్రాగితే అపవిత్రమైపోతారు. కానీ నేడు మన అపవిత్రతలకు నడిపించేవి 1, 2 చాలా ఉన్నాయి కదా. ఆ ఫుడ్ చూసి మేము తినం, ఆ ద్రాక్షారసం చూసి మేము తాగం, అవి తింటే మేము అపవిత్రమవుతాం. మరి ఈ రోజుల్లో యవనస్తులను పాడు చేసేంటి మీరు చెప్పండి? చర్చిలో ఉన్నంతసేపు, పాటలు పాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, వాక్యం విన్నంతసేపు, వాక్యంతో నడిచినంతసేపు, ఈ మందిరంలో ఉన్నంతసేపు ఎలాగుంటారంటే నేను అనుకోవటం పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా పనికిరారేమో. అంత విధేయత, అంత లోబడతం, అంత నెమ్మది, అంత క్రమశిక్షణ. ఒకసారి చర్చి బయటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో
ఈ దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి అందరికీ దూరంగా ఉన్నారు. అసలు దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోల్ని అభ్యంతరపరిచే వాళ్ళు లేరు. అందరూ దూరంగా ఉన్నారు. అసలు వాళ్ళ మీద అజమాయిషి చేసేవాళ్ళు లేరు. వాళ్ళకి నచ్చినట్లు జీవించవచ్చు. మా అమ్మ చూడట్లా, మా నాన్న చూడట్లా, మా మీద అజమాయిషి చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఎలా పడితే వాళ్ళు అలా జీవించలా. ఇప్పటికే యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడికి నచ్చని పని చేసి ఈ బబులోను దేశానికి మనం బానిసలుగా వచ్చాం. మనం రాజులుగా ఉండవలసిన వాళ్ళం, అధికారులుగా ఉండవలసిన వాళ్ళం. మనం చెప్తే కొంతమంది పని చేయాలి, మనం చెప్తే కొంతమంది వచ్చి మనకి పని చేయాలి. ఇప్పుడు మనం ఈ దేశంలో బానిసలుగా ఉన్నాం. ఈ కర్మ ఏంట్రా బాబు అంటే దేవుడు చెప్పిన పనిని మనం చేయలే. యెషయా బోధించారు, ఇర్మియా బోధించాడు, ఆమోసు బోధించాడు, మీరు ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తున్నారు, మీ జీవితాన్ని దిద్దుకోండి అంటే దిద్దుకోలేదు. అందుకని మనకి బాధ పట్టింది, ఈ కర్మ పట్టింది. అందుకని మనం బానిసలమయ్యాం. ఎవడో రాజు చెప్తే వాడు తినే తిండి తినాలంట, ఎవడో చెప్తే మనం పని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మనం దేవునికి అవిధేయతగా నడవటాన్ని బట్టే. ఇక్కడికి వచ్చి కూడా నడిస్తే ఏంటి మరి? మనకి బుద్ధి వచ్చింది కదా, మనకి జ్ఞానోదయం అయింది కదా, మనకి జ్ఞానం కావాలి కదా. అక్కడ వినలేదు. యెషయా తిరిగాడు, ఇర్మియా తిరిగాడు. ఇర్మియా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ తిరిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు వెనక దేవునికి వ్యతిరేకంగా నడిచి. ఒక్కోసారి యవనస్తులైన మీరు మీ జీవితంలో ఎన్నో నష్టాలు కలిగినా వాటిని చూసి కూడా ఒక్కోసారి ఏం చేయారంటే పట్టించుకోరు. మన ప్రశ్న ఏంటంటే, అన్య దేశంలో వాళ్ళందరికంటే వీళ్ళు ఎందుకు జ్ఞానవంతులయ్యారంటే అపవిత్రతకి తమ జీవితంలో ఏం చేశారు? చోటు ఇవ్వల, దానికి దూరంగా వెళ్ళిపోయారు. 10 రోజుల తర్వాత ఒకవేళ మనం అనుకుందాం వీళ్ళకంటే వాళ్ళ ముఖాలే బాగుంటే ఏం జరిగేది? వీళ్ళకే నష్టం వచ్చేది. 3 సంవత్సరాలు అపవిత్రమైన దాన్ని ముట్టుకోలే, 3 సంవత్సరాలు పవిత్రతకు దగ్గరగా జీవించారు. నేడు అపవిత్రతలోకి మనల్ని నడిపించేవేంటో మిమ్మల్ని మీరే ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఏముందో తెలుసా? మీ యవ్వన జీవితాన్ని పాడు చేయడానికి ఫస్ట్ ప్లేస్లో ఏముందో చెప్పమంటారా? ఇంటర్నెట్, మీడియా. అవునంటారా కాదంటారా? సోషల్ మీడియా కదా. ఇంట్లో సరైన వసతులు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అంతేరా? నీ పేరేంటి మర్చిపోయా? శ్రీరామ్. ఉంటుందా నిజంగానే కదా? ఇంటర్నెట్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ అనమాట. ఇక ఉదయం లేచిన మొదలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకెన్నున్నాయి. పోయిన మంగళవారం ఇక్కడికి రావాలి, మంగళవారం బుధవారం రావాలి ఇక్కడ. నేను సందీప్ అన్న బయలుదేరాం. ఆ టైం మాకు సెట్ అవ్వాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత 1 గంటన్నర 2 గంటలు. ఇప్పుడు మాకు రిట్రీట్స్ అన్నీ అయిపోయినాయి కదా. తర్వాత ఏంటి ఏం చేయాలి మన టీం అంతా అని నేను అన్న 1.5 గంటల సేపు మాట్లాడు. యవనస్తులు ప్రత్యేకంగా దేనికి ఎడిక్ట్ అయ్యారు, దాని నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలి కదా. వాళ్ళు ఆ రోజు భోజనం చేస్తే వాళ్ళ రోజు ఆ పానీయం తాగితే అపవిత్రం అయిపోతారు. కానీ ఈరోజు దేవుడికి దూరం చేసే చాలా వచ్చేసి దాంట్లో మొట్టమొదటి ప్లేస్ ఆక్రమించింది ఏంటంటే ఈ సెల్ ఫోనే. ఇది ఉంటే ప్రపంచం అంతా అరచేతిలో ఉన్నట్లే కదా. పొద్దున్న లెగిస్తే ఇక దీని మీదే ప్రాణం అనమాట. దీనికి ఛార్జింగ్ ఉందా లేదా, దీంట్లో రీఛార్జ్ చేసామా లేదా, దీనికి డ్రెస్ వేసామా అంటే పోచుందా లేదా. ఇది నిద్రపోయేటప్పుడు కూడా అమ్మా నాన్న పక్కన పడుకోవడానికి చాలామందికి మొహమాటం, తమ్ముడు పక్కన అక్క పక్కన పడుకోవటం. కానీ ఈ ఫోన్ అయితే ఎక్కడుంటుంది చెప్పండి? తల పక్కనే, దిండు పక్కనే పెట్టుకోవద్దని చెప్తున్నారు సైంటిస్టులు. రేడియేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఇది మోగినా మోగకపోయినా లేచి నా ఫోన్ మోగిందో లేదని చూసుకుంటారు కొంతమంది కదా. ఇదంటే ఎంత ఇష్టమో. బండి మీద వెళ్ళినా చూస్తారు, స్కూల్కి వెళ్ళినా చూస్తారు, కాలేజీకి వెళ్ళినా చూస్తారు. లేచిన పడుకున్న వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు దేని ధ్యానించమని చెప్తుంది? వాక్యాన్ని ధ్యానించమని. చాలాసార్లు మీరు గమనిస్తున్నారు, మరి గమనించట్లేదు, తెలియట్లేదు. తెలుసుకోవాలి.
దానియేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగోలు అవి తింటే అవి తాగితే మేము అపవిత్రతలోకి వెళ్ళిపోతామని దానికి అవాయిడ్ అయినప్పుడు మరి దేవుడికి దూరం చేసేదాన్ని నువ్వు దూరం చేసుకోవాలి కదా. నీకు దేవుడికి మధ్యలో వచ్చేదాన్ని నువ్వేం చేయాలి? అవాయిడ్ చేసుకోవాలి కదా. అవును, నేను ఎక్కువగా ఫోన్తో గడుపుతున్నా, ఇదే నా జీవితాన్ని పాడు చేస్తుంది, అపవిత్రతలోకి నన్ను నడిపిస్తుంది. సెల్ ఫోన్లో ఈ యూట్యూబ్లో ఏదో ఒకటి వస్తుందంట, నాకు తెలియదు, సందీప్ అని చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య జనాలకి ఏం పిచ్చి పట్టింది అన్న అంటే, ఫేస్బుక్ కాదండి, యూట్యూబ్ కాదండి, రీల్స్ అంట. నాకు తెలియదు ఆ రీల్స్ అంటే ఏంటి అన్న అని అడిగా. వివరం చెప్పాడు ఆయన. 1 minute లోపు ఉంటుంది, అది హెల్త్ గురించి రావచ్చు, ఇంక దేని గురించి అని రావచ్చు అని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ రీల్స్లోకి గనక ఎవరైనా చూడటం మొదలు పెడితే అది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, అసలు బయటికి రాకపోవచ్చు. మీరు వాక్యాన్ని వింటున్నారు కదా. నాకు మంచి జ్ఞానం కావాలి అంటే నీకు దేవుడికి మధ్యలో ఏదైనా అపవిత్రమైనది వస్తే గనక దాన్ని నువ్వు దూరం చేసుకో. నువ్వు అపవిత్రతకి దూరంగా ఉంటే దేనికి దగ్గర ఉన్నట్లు తెలుసా? పవిత్రతకి దగ్గరగా ఉన్నట్లే. ఇంకా మిమ్మల్ని పాడు చేసే ఏంటంటే రెండోది, లోక సంబంధమైన విషయాలు, ఐహిక విచారాలు మీకు కూడా ఉంటాయి. పండగ వస్తుంది, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏం ధరించాలి. బాయ్స్ సంగతి ఏమో కానీ గర్ల్స్ సంగతి మాత్రం నేను బాగా గమనిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నారు కాబట్టి ఒక్కోసారి వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు గమనిస్తా, లేకపోతే ప్రార్థన నుంచి బయటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గమనిస్తా. టాప్ టు బాటమ్ మ్యాచింగ్ కదా. చెప్పులదే, చేతికి వాచ్ అదే, ఇయర్ రింగ్స్ అదే, అవసరమైతే నాలాంటి వాళ్ళు కళ్ళజోడు వాడితే కళ్ళజోడు కూడా అన్ని మ్యాచింగ్ అనమాట. ఐహిక విచారాలు, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం. మరి యేసుప్రభువు వారు ఏం చెప్పారు వాటి గురించి? ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఆలోచన చేస్తారా, ప్రభువుని ఎరగని వాళ్ళు ఆలోచన చేస్తారా వాటి గురించి? ప్రభువుని ఎరగని వారు, అన్యులు, వాళ్ళకి లేచిన కాంచి తిందాం, తాగుదాం, తిరుగుదాం, ఈ పని తప్ప ఇంకొకటి ఉండదు. మనం కూడా అలాగా చేస్తే నీకు ఇంకెక్కడ ఉండదు జ్ఞానం. అందుకని యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే తన దగ్గర ఉన్న శిష్యులందరితో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వాటిని పోషిస్తున్న దేవుడు పరలోకపు తండ్రి మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? పోషిస్తాడు. మొదట మనం వెతకవలసింది కూడా యేసయ్య అక్కడ చెప్పాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. ఇంకా మిమ్మల్ని వ్యక్తిగతంగా దేవుడికి దూరం చేసేది ఏంటంటే, ఇప్పుడు సెల్ ఫోన్ పని చేయట్లేదు అనుకోండి, సెల్ ఫోన్ లేదనుకోండి, ఒక పెద్ద ఇంట్లో ఒక డబ్బా వచ్చింది కదా, పెట్టా, ఏం పెట్టది బాగా చెప్తున్నాను, టీవీలో సినిమాలు, సీరియల్స్, ఉపయోగం లేనిదంతా. ఈ గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి టీవీ దగ్గర కూర్చుంటారంట చాలామంది. నేను ఈవినింగ్ బైబిల్ కాలేజీలో ఒక 3 వారాల నుంచి టీచ్ చేస్తాను. అంతకుముందు టీచ్ చేశాను ఈవినింగ్ బైబిల్ కాలేజీలో. 18వ తారీఖు, గత నెల 18వ తారీఖు ఇంటర్వ్యూస్ చేశాం. 2 మా అక్క తమ్ముడు వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ నేను క్యాజువల్గా చాలా జోక్గా అడిగా, మీరు ఎవరికి చెప్పొద్దు, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పాను. చెప్పన్నా, జవాబు చెప్తాం, అడిగన్నా అన్నారు. మీ ఇంట్లో వాళ్ళందరూ నిజంగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు, సీరియల్ చూస్తారా అన్న. వాళ్ళు ఏం అనలేదు. ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న అందరం కూర్చొని జబర్దస్త్ చూస్తూ ఉంటున్నారు. మీరు కూడా చూస్తున్నారేమో. 1.5-2 గంటలు టైం వేస్ట్ కదా. ఎప్పుడైనా మీ లైఫ్లో 1.5-2 గంటలు బైబిల్ చదివారా? 21 రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేశాను. 21 days, రోజుకి 8 గంటలు 9 గంటలు చదివా బైబిల్. మాకు 30 రోజుల్లో చదవమంటే బైబిల్ కాలేజీలో, నేను ఈవినింగ్ బైబిల్ కాలేజీలో చదివాను. మాకు అసైన్మెంట్ ఇస్తే 21 రోజుల్లో చదివాను. మీకు తెలియకుండా అది జోక్, సరదా, టైం పాస్, కానీ నువ్వు దేవుడికి దూరం అవుతున్నా నీకు అర్థం కావట్లేదు. మన సమయాన్ని వాడు దొంగిలిస్తున్నాడని అర్థం కావట్లా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది? సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వాడి ఏం చేస్తారు మీరు? నడుచుకోండి. నీ జీవితాన్ని వాడు చేసేది సెల్ ఫోనా, ఇంటర్నెట్టా, వాట్సాపా, యూట్యూబా, సోషల్ మీడియా ఏది పనిచేస్తుంది? లేకపోతే లోక సంబంధమైందా, లేకపోతే టీవీనా, సీరియల్సా, సినిమాలా? ఏది?
ఈ హృదయంలో ఏది నిండుంది చెప్పండి. గత 10 రోజుల్లో మన విజయవాడలో చాలా దారుణమైన సంఘటనలు జరిగినాయి. మీరు పేపర్ చదివితే కనుక, న్యూస్ చూస్తే కనుక మీకు అర్థమే. బ్రేకింగ్ న్యూస్ అని అప్పుడప్పుడు మన సెల్ ఫోన్లో కూడా కొన్ని న్యూస్లు వస్తూ ఉంటాయి. అది చూడండి, వార్తలు వినండి. భవానీపురంలో ఒక అంకులు అక్కడి నుంచి ఈ రాఘవేందర్ థియేటర్ దగ్గర ఎక్కడ ఆయనకి షాప్ ఉంటే అక్కడి నుంచి వచ్చి షాప్ నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు ఒక కూతురు. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ భవానీపురంలో ఉన్న అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. అది వాళ్ళ ఇంట్లో తెలిసింది. 5 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు. ఈ అంకుల్కి షాప్ ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని వెళ్ళి మాట్లాడాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నాకు ఇచ్చి పెళ్లి చేయండి. కాదు, కుదరదని అన్నారు. ఆ అబ్బాయి కక్ష కట్టాడు, కోపం పెంచుకున్నాడు. భవానీపురం నుంచి వచ్చి ఆ అంకుల్ షాప్ ఎక్కడ ఉంటుందో తెలుసు అబ్బాయికి. 9 ఆ టయానికి ఆయన షాప్ కట్టి తన కూతుర్ని తీసుకుని బయలుదేరుతుంటే కత్తో కొడవలో పట్టుకొని ఆ అంకుల్ని అక్కడికక్కడే నరికేశాడు. ఆయన చచ్చిపోయాడు, స్పాట్లో చచ్చిపోయాడు. ఆ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయిని కూడా కొట్టబోతే అమ్మాయి పారిపోయాడు. ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సినిమా. మీరు కూడా ఒక్కోసారి మీ తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతారు, ఎందుకంటే అది లోక సంబంధమైన ప్రభావం మీద ఉంది. దానియేలాగా జ్ఞానం నాకు కావాలి, అందరికంటే తెలివి వివేచన నాకు దేవుడు ఇవ్వాలంటే నిన్ను అపవిత్రపరిచేది ఏంటో దాన్ని తీసేసే, దాన్ని దూరపరచుకో. ఇంకా మిమ్మల్ని పాడు చేసేది ఏంటంటే ప్రింట్ మీడియా, వ్యర్థమైన పుస్తకాలు. ఫోన్ కొంతమంది దగ్గర ఉన్నది, కానీ అనవసరమైన పుస్తకాలు చదువుతారు, ఉపయోగం లేని మ్యాటర్ చదువుతూ ఉంటారు. సినిమాల గురించి, సీరియల్ గురించి, దాని గురించి, దీని గురించి. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఉదయకాలం లగంగానే లోక వార్తల మీద కాదు మనం ఉండవలసిన దృష్టి. దేని మీద ఉండాలంటే బైబిల్ మీద మనకి దృష్టి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా చెప్పాలంటే మిమ్మల్ని పాడు చేసేది ఏంటంటే, అపవిత్రతలోకి నడిపించేది ఏంటంటే చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరి ద్వారా వస్తాయంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ద్వారా వస్తాయి, చెడ్డ స్నేహితుల ద్వారా వస్తాయి. ఒకసారి మా పేటలోకి వచ్చి చూడండి, నేను ఎక్కడైతే నివసిస్తున్నాను. 13 సంవత్సరాలు దాటిన యవ్వన బిడ్డలందరూ, మగ పిల్లలైతే ప్రత్యేకంగా మత్తుకు అలవాటు పడుతున్నారు. గంజాయి. ఉదయమే 6 వచ్చేస్తారు వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్ దగ్గర నుంచి. తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, సమాజం ఏం చేయలేకపోతుంది. ఎదురు తిరిగితే వాళ్ళు బ్లేడ్లతో కోస్తారు. చెడు అలవాట్లు, చెడ్డ స్నేహాలు. నీకు పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఆశ ఉంది. సామెతల గ్రంథంలో ఉంటుంది, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయాలి? ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా? నేను అలా చూస్తున్నారు నాకెళ్ళి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. ఇక్కడ దానియేలుని అపవాదకుడు దేవునికి మరింత దూరం చేయాలనుకుంటే ఆయన వెంటనే వివేచనతో ఆలోచన చేసి జ్ఞానం కలిగి, ఇది నేను తింటే దేవునికి దూరం అయిపోతా, ఇది నేను తాగితే దేవునికి దూరం అయిపోతా, నీకు ఉందా ఆ జ్ఞానం? ఇది నేను చూస్తే దేవుడికి దూరం అవుతున్నా, వీళ్ళతో నేను కలిస్తే దేవునికి దూరం అవుతున్నా, వీళ్ళతో నేనుంటే పరిశుద్ధతకు దూరం అవుతున్నా, వీళ్ళతో నేను మాట్లాడితే దేవునికి దూరం అవుతున్నా. ఉందా మీకు ఈ జ్ఞానం? ఎక్కడికి వెళ్ళకూడదో వెళ్తారు, ఏం మాట్లాడకూడదో మాట్లాడతారు, ఏం చూడకూడదో ఒక్కోసారి చూస్తారు, ఏం వినకూడదో చూస్తారు. ఎక్కడంతా మన జ్ఞానం? ఈ సోషల్ మీడియా ఇదంతా మన హృదయంలో ఉంటే ఇంకా పరిశుద్ధతను గురించిన ఆలోచన ఎక్కడుంటుంది? ఆ దేశం అందరిలో ఒకసారి మీరు ఉంచుకోండి, భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే 4 వ్యక్తుల్ని ప్రధానమంత్రి విచారణ చేస్తే 140 కోట్లలో 4 వాళ్ళందరికంటే జ్ఞానవంతులు అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం వచ్చి ఉంటుంది? అది యెహోవాయే అనుగ్రహించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. నీకు జ్ఞానం కావాలా, అందరికంటే శ్రేష్టమైన బిడ్డగా ఉండాలా, అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ జీవితాన్ని అపవిత్రపరిచేదాన్ని ఏం చేస్తావు? ఎవరు చెప్పక్కర్లా. దేవుడు మనకి ఏం చేశారు? మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షి, ఇంకా చెప్పాలంటే ప్రతిసారి మనం ప్రభువుకు దూరమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ పాపాన్ని తెలుసుకొని గుర్తుంచుకొని దానికి దూరంగా వెళ్ళిపోవటమే. 2వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయంలో వీళ్ళు ఎందుకు జ్ఞానాన్ని పొందుకున్నారో తెలుసుకున్నాం, అపవిత్రతకి దూరంగా ఉండటం వల్ల. 2వ అధ్యాయంలో
మొదటి వచనాన్ని నేను చదువుతున్నా. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకుడుగాండను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము నొంది ఉన్నాననగా కల్దీలు సిరియా భాషతో ఇట్లా అన్నారు, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు అంటున్నాడు, నేను దానిని ఏం చేశాను, మరిచిపోయా. ఏమేడంట రాజుగారు? అందరినీ పిలిచాడు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ అర్థం చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోని పిలవలా. మిగతా వాళ్ళందరూ వచ్చారు, మిగతా వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు అంటున్నారు, రాజుగారు మీ కళ ఏంటో చెప్పండి, మేము దానికి అర్థం చెప్తాం. రాజు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నేను దాన్ని ఏం చేశాను, మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా వచ్చారు ఇలాగ మీ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నాకు ఒక కళ వచ్చింది, నేను కళ మర్చిపోయింది, దాని అర్థం చెప్పడానికి వచ్చారా? అది మీకు కాదు పరీక్ష. ఎవరికి? మాకు. అంటే కళ చెప్తే దాని అర్థం చెప్తాం. ఇప్పుడు రాజుగారికి కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు, కళ యొక్క అర్థం మర్చిపోయాడు. అసలు కళ గుర్తుంటేగా అర్థం ఎలా తెలిసిద్ది? కళ గుర్తు లేదు. అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నువ్వు కళ చెప్పు, మేము అర్థం చెప్తాం, నువ్వు కళ చెప్పు, మేము అర్థం చెప్తాం. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఒకవేళ నా కళకి గనక మీరు అర్థం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా, మీ ఇళ్ళలన్నీ ఏమైపోతాయంటే నాశనం అయిపోతాయి. అప్పుడు కొంతమంది ధైర్యం చేసి ఏమన్నారంటే, రాజుగారండి ఒక కళ దాని భావం చెప్పాలంటే, మీకు వచ్చిన కళ దాని భావం చెప్పాలంటే మనుషులు చెప్పలేరు, దేవదూతలు మాత్రమే చెప్పగలరు. ఆ దేవదూతలు మన మధ్య నివసించలేరు కదా. మళ్ళీ ఆయనకే ప్రశ్న వేశారు. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. పక్కన ఒకరిని పిలిచి, వీళ్ళందరినీ చంపేయండిరా, ఎవరిని మిగలెట్టురా, వీళ్ళకి నేను క్వార్టర్స్ ఇచ్చా, వీళ్ళకి ఉద్యోగం ఇచ్చా, వీళ్ళకి నేను డబ్బులు ఇచ్చా, వీళ్ళకి నేను జీతాలు ఇస్తున్నా, నా దగ్గర తిని తిరిగి నా ద్వారా పోషించబడుతున్న వాళ్ళు, నాకు ఒక సమస్య వస్తే వీళ్ళు దానికి జవాబుని చెప్పలేకపోయారు, వీళ్ళు బ్రతకడానికి అర్హులు కాదని వాళ్ళని చంపమంటే 2వ అధ్యాయం ఏం జరిగిందో చూడండి. 13వ వచనం, ఇట్టి శాసనము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడిసి ఉండగా వారు దానియేలు అతని స్నేహితులను చంపచూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపత్యగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసును. రాజు యొద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చేట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా అర్యోకు ఆ సంగతి అంతయు దానియేలునకు చెప్పెను. 16వ వచనం, అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకు తనకు సమయము దయచేయమని రాజును ఏం చేశాడు, బతిమిలాడాడు. ఆ తర్వాత జరిగింది చూడండి. 17వ వచనం, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాను, మిషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేసి, కింద వచ్చిన జాగ్రత్తగా చదువుదాం, తానును తన స్నేహితులను బబులోనును తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొని వారిని హెచ్చరించు. అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆ కళ భావం తెలియట్లేదు. మరి దానియేలు దాని గురించి తెలుసుకొని ఏం చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నాకు కొద్దిగా టైం కావాలన్నాడు. ఏం చేశాడు మరి ఆ కళ గురించి తెలుసుకోవడానికి? 18వ వచనంలో చదవండి, ఏమన్నారు ఆయన, ఆ కళ యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను ఏం చేయాలి, మనం వేడుకొనుడని వారిని ఏం చేశాడు, హెచ్చరించిన వెంటనే 19వ వచనం చూడండి, అంతటా రాత్రి యందు దర్శనము చేత
ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? స్తుతించాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. వాళ్ళందరికీ ఆ కలభావం తెలియలా, కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు మాత్రమే తెలిసింది. ఎట్లా? వాళ్ళు చేసిన పని ఏంటి? 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు కదా, ఆ బుక్స్ అన్ని తిరగేశారా? వాళ్ళ జ్ఞానాన్ని వాడారా? వాళ్ళ తెలివిని వాడారా? వాళ్ళ వివేచన వాడారా? మనం ఏం చెప్పినా రాజుగారు నమ్మేస్తారు కదా, మనమే అందరికంటే జ్ఞానులం కదా. వాడికి ఏ కళ వస్తే ఏంటి, మర్చిపోయాడు కదా ఆయన. ఏదైనా చెప్పచ్చు అని అనుకోలే దానియేలు. షద్రకు అలాగ అనుకోలే, మెషకు అనుకోలే, అలాగా అబేద్నెగో అనుకోలే. వాళ్ళు చేసిన పని ఏంటంటే 18వ వచనంలో దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను ఏం చేయాలి? మనం వేడుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు కాబట్టి బైబిల్లో రాయబడింది. మరుసటి రోజా వాళ్ళు ప్రార్థన చేస్తున్న రోజా? వెంటనే రాయబడింది అక్కడ, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకి ఏం చేయబడింది చెప్పండి? బయలుపరచబడింది. మన జీవితంలో మొట్టమొదటి స్థానం, ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వవలసిన స్థానం ఏంటంటే ప్రభువుతో గడపడం, ప్రార్థన చేయటం. నేను చాలా మందిరాలకు వెళ్ళినప్పుడు, వాక్యాన్ని చెప్పినప్పుడు, యవనస్తుల గురించి అడిగినప్పుడు మొహమాటం లేకుండా చెప్పేది ఏంటంటే వాళ్ళ సమాధానం, మీరు ఎంతసేపు ప్రార్థన కేటాయిస్తున్నారంటే, నవ్వుతూ వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? 2 minutes, 5 minutes, ఎగ్జామ్స్ టైంలో 10 minutes అంట. ఎందుకని? 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఎగ్జామ్స్కి వచ్చేవాటికి 10 నిమిషాలు ఏంటి అంటే ఆయన అవసరతనా? సరే, ప్రార్థన చేయలేకపోవడానికి కారణాలు రాయండి అంటే, చర్చిలో తమ్ముడు రాశాడు, చెల్లి రాసిందో తెలియదు. వాళ్ళకి ప్రార్థన చేయటం రాదేమో, వాళ్ళకి పనులు ఉన్నాయేమో, సమయం దొరకట్లేదేమో. సరే, మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రారంభించారు? ఎంతమంది ప్రభువుతో మాట్లాడారు? మీరందరూ సైలెంట్గా ఉన్నారంటే ఎవరు ప్రార్థన చేయాలి? భక్తి సింగర్ అన్న మాట ఏంటో తెలుసా? భక్తి సింగర్ గారు, సాధు సుందర్ సింగర్ అన్న మాట, ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి వంటిది, శ్వాస గాలి వంటిది. గాలి పీల్చుకోకుండా మనం ఎంతసేపు బతకగలం? యోగా నేర్చుకుంటే, ఆ ఆసనం ఈ ఆసనం నేర్చుకుంటే 5 నిమిషాలు, మోర్ దెన్ 6 minutes, అంతకంటే లేదు. ఆ తర్వాత గాలి మనకి అవసరమే కదా. మరి ప్రార్థన చేయకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారా? దానియేలు, నువ్వు ప్రార్థన చేయి అని ఎవరైనా చెప్పారా దానియేలుకి? అక్కడ వచ్చి ప్రార్థన చేస్తేనే నా సమస్యకి జవాబు వచ్చిద్దని దానియేలుకి తెలిసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే, రాజుగారి యొక్క కళ, దాని భావాన్ని ఆయన తెలుసుకుని వీళ్ళు రాజుగారికి చెప్పాడు. ఆయనే చచ్చిపోలేదు, ఆయన స్నేహితులు చనిపోలేదు, ఆయనతో పాటు ఆ ఊర్లో, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ కూడా చనిపోయారు. ఈ రోజుల్లో మనకి ఏమి తక్కువైపోయింది అంటే, ప్రభు దగ్గర కూర్చోవటం తక్కువైపోయింది, ప్రార్థన చేయటం తక్కువైపోయింది, ప్రభుతో మాట్లాడటం తక్కువైపోయింది, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోవడం తక్కువైపోయింది. అవసరమైతే ప్రార్థన చేస్తాం, అవసరం లేకపోతే ప్రార్థన చేయం. మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగున్నాయనుకో, మీ ఇంట్లోంచి ప్రార్థన రాదు. మీ అవసరతలన్నీ తీర్చబడుతున్నాయనుకో, ప్రార్థన రాదు. అదే కొద్ది కష్టమో, ఇరుకో, ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇక ఎక్కడ లేని ప్రార్థన వస్తుంది మనకి కదా. చాలా ఏడుస్తాం. కష్టం ఉన్నా, కష్టం లేకపోయినా, శ్రమ ఉన్నా, శ్రమ లేకపోయినా, ప్రతిరోజు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువుతో మాట్లాడుతాం, అనగా ప్రార్థన. మిగతా వాళ్ళందరూ చూడండి, అక్కడున్న జ్ఞానులందరూ, మనం కూడా దానియేలులాగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలా ఆయన దేవుని సేవిస్తే మనం కూడా ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటే వాళ్ళకి బాగుండేది. కానీ వాళ్ళకి తెలియదు ప్రార్థన చేయటం ఏంటో. ప్రభువుని ఎరగిన వాళ్ళకి ప్రార్థన చేయటం ఏంటో తెలియదు. ప్రభువుని ఎరిగిన నీవు రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు. ప్రార్థన అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాం మనం? దేవునితో మాట్లాడుతున్నాం.
వాక్యం చదవటం అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో మాట్లాడతాం. రోజు మీరు దేవుడితో మాట్లాడతారా, లేకపోతే దేవుడే మీతో మాట్లాడతాడా? పోనీ రెండు లేవా మీ జీవితంలో? మీరు ఆలోచన చేయండి. 24 గంటల్లో మీరు ఎంతసేపు సమయాన్ని దేవుడికి ఇస్తున్నారు? ఎంతసేపు ఇవ్వగలరు? దేవదూతలందరితో దేవుడు మీటింగ్ పెట్టాడు. దేవుడు అంటే మీకు అర్థం అవటానికి ఇది నిజంగా జరిగిందని కాదు. దేవుని మోహం కొద్దిగా డల్గా ఉంది. దేవదూతలు అందరూ వచ్చి, కెరూబులు సెరూబులు అందరిది సింహాసనం దగ్గరికి వచ్చి, దేవా ఎందుకు మీరు అలాగున్నారు అంటే, ప్రజలకి నేను 24 గంటలు టైం ఇస్తే 24 గంటల్లో కొంతసేపు కూడా నాతో మాట్లాడట్లా, నాతో ముచ్చటించట్లా. అందుకే నాకు బాధగా ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? ఒక్కొక్కరు సలహా ఇస్తుంటే దానివల్ల దేవుడు ఏం సంతోషించట్లా. సరే, ఒక దేవదూత అన్నాడు, లేచి ఈ మాట చెప్తారే మీకు సృష్టికి విరుద్ధం, కానీ మీరు చేస్తే బాగుంటుంది అని. సరే చేయండి చెప్పాను. రోజుకి 24 గంటలు కదా, ఇంకో గంట ఎగస్ట్రా కలిపి ఇవ్వండి మనుషులకి అన్నాడు. ఈ ఆలోచన బాగుందని దేవుడు ఏం చేశాడు? 24 గంటలు ఏం చేశాడు చెప్పండి? 25 గంటలు చేశాడు. ఆఫ్టర్ 1 month మళ్ళీ దేవుడు అలాగే డల్గా ఉన్నాడు. మళ్ళీ దేవదూతలు వచ్చాడు, ఏంటయ్యా ఒక గంట ఎగస్ట్రా ఇచ్చే కదా, మళ్ళీ ఏంటి అలాగున్నాను? ఆ గంట కూడా వాళ్ళే వాడుకున్నారు. నిన్ను నన్ను దేవుడు చూసి బాధపడేది. మన తల్లి గర్భములో మనం రూపింపబడక మునిపే మనకు అన్ని అవయవాలను ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిందంతా అనుగ్రహిస్తుంటే మనం వెళ్ళి ఆయన దగ్గర కూర్చోలేకపోతున్నాం, మనం వెళ్ళి ఆయనతో మాట్లాడలేకపోతున్నాం, మనం వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాం. సంఘ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. మనం సంఘంలో ప్రార్థన జరిగేటప్పుడు వస్తాం, ఉపవాస ప్రార్థనని, లేకపోతే ప్రత్యేకమైన ప్రార్థన కూడికలకు వస్తాం. కానీ వీటికి మించి మీకేం ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇప్పుడు నేను ఈ 2024 సంవత్సరానికి 20 సంవత్సరాలైంది బాప్టిజం తీసుకుని. 2004 ఏప్రిల్ 11వ తారీఖున ఈస్టర్ పండగ రోజు దైవజనులు ఆండ్రూస్ గారి ద్వారా నేను బాప్టిజం తీసుకున్నాను. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో మా సేవకులు నేర్పించింది కానీ, నేను నేర్చుకుంది కానీ, మా పాస్టమ్ గారిని అడిగాను, నేను ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి నాకు చెప్పండి. 2003 డిసెంబర్ చివరిలో వెళ్ళా ప్రార్థనకి. నేను సండే స్కూల్లో పెరగలేదు దాంట్లో, కానీ దేవుడికి దూరమయ్యా. ఒక్క ఆరాధనకి వెళ్ళా, దేవుడు నాతో మాట్లాడాడు. తద్వారా నేను అప్పుడప్పుడే వెళ్ళిన వారమే మారు మనసు పొందాను. ఒక 4-5 నెలలు దేవుల్లో గడిపాను. ఏప్రిల్ 11వ తారీఖున బాప్టిజం తీసుకున్నా. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి. మా పాస్టమ్ గారు అన్నారు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, తలుపులు వేసేసుకో, అందరు పనికి వెళ్ళిపోతారు కావని వెళ్ళిపోతారు. తలుపులు వేసుకొని గడిపెట్టేసుకొని మోకరించి మా సేవకులు అలా పెంచారు. 2 చేతులు పైకెత్తి, నువ్వు ప్రార్థన చేయొద్దు, మొదట దేవుని స్తుతించాను. మీకుందా అనుభవం? ఇప్పటికీ నేను అలాగే చేస్తాను. మీకుందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఈరోజు మీరు ప్రభుతో మాట్లాడారా? దేవుడేమో మనం మాట్లాడితే వినాలని ఆయన సింహాసనం మీదకి వచ్చని ఆయన చెవులు రిక్కించి మీ నోటికి వెళ్ళి మీ స్వరానికి వెళ్ళి ఆయన చెవులు రిక్కించి పెడతా ఉంటే మనం వస్తాం, సింహాసనం దగ్గరికి వస్తాం, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతాం. ఎంత బాధపడతారు ప్రభు. యేసు ప్రభువారు తన శిష్యులకు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 7:8, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లోకాసు వార్త 18వ అధ్యాయం అంటుంది, మీరు విసుక్కోకుండా రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యవనస్తులు ప్రభువులో బలంగా ఉండాలంటే మీకు పునాది ఏంటంటే ప్రార్థనే. ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఇల్లు ఎన్ని అంతస్తులను ఏం చేయొచ్చు? మనం కట్టచ్చు. పునాది సరిగ్గా లేకపోతే ఏం జరిగింది? ఇల్లు ఎంత కట్టినా పడిపోయింది. నువ్వు ఎంతగా ప్రభుతో గడుపుతావో, ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంతగా దేవునితో నడుస్తావో, కేవలం నేను మీ ఇంట్లో గురించి చెప్పట్లా, నువ్వు బస్సులో జర్నీ చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, మీ ఇంట్లో బట్టలు ఉతికేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన మనకి ఊపిరి వంటిది.
ప్రార్థన చేయలేకపోతే మనం ప్రభుత్వం నడవటం, ప్రభుత్వం నిలబడటం, ప్రభుత్వం జీవించటం కష్టమైపోయింది. ఉత్తరప్రదేశ్ గురించి మీకు తెలుసా? యూపీలో ఎలాంటి సిస్టమ్ ఉందో మీకు తెలుసా? అక్కడ ఈ బైబిల్ పట్టుకొని ధైర్యంగా తిరగటానికి వీల్లేదు. ఇది పట్టుకొని తిరిగితే నాన్ బెయిల్ వారెంట్ అరెస్ట్ అనమాట. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా. మరి మనం ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? మనం ఎందుకు వ్యక్తిగతంగా దేవుడితో గడపలేకపోతున్నాం? మనకి మాదిరి ఎవరంటే యేసు ప్రభు వారే. ఉదయం అంతా ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి సేవ చేసేవారు. రాత్రికి వచ్చేపాటికి ఏ ప్రాంతంలో కొండ ప్రాంతం ఉంటుందో, అది ఒలివల కొండ అవచ్చు, మరొక కొండ అవచ్చు, ఆయన ఏం చేస్తారు? కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో వేకువన లేచి ఇంకా చీకటి ఉండగానే పెందల కాడని ఆయన వెళ్ళి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశారు. వీళ్ళకి ఎందుకు ఆ కష్టమైన ప్రశ్నకి జవాబు వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారు? 18వ వచనంలో రాత్రి అంతా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు 19వ వచనంలో ఉంది, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునికి ఏమైంది? బయలుపరచబడిన గనుక దానియేలు ఏం చేశాడు? పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు. వెళ్ళాడు, రాజుగారికి చెప్పాడు, ఆ కళ చెప్పాడు, దాని అర్థం చెప్పాడు, ఇంకొక మంచి స్థితికి వెళ్ళాడు. మనం ఈ ప్రార్థన జీవితాన్ని తగ్గించుకోవడానికి వీల్లేదు. రోజు రోజుకి ప్రార్థన చేయటం మరింతగా పెరగాలి. ప్రభుతో మాట్లాడితే ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా 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 ఆయనతో జీవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో అలాగున కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదవన్నాను. నేనే చదువుతాను. 3వ అధ్యాయం 5వ వచనం. ఏమనగా బాక, పిల్లని గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో 1 గంట తర్వాత వేయబడును. చెప్పండి. మరి ఎవరు చెప్పలేదేంటి? మరి వెంటనే రాజుగారి ఆజ్ఞను అతిక్రమిస్తే బైబిల్లో ఉంది చెప్పండి, తక్షణమే ఎక్కడ పడేస్తారంటే వాడిని అగ్నిగుండంలో పడవేస్తారు. మరి ఆ 3వ అధ్యాయం అంతా మనకు తెలుసు. షద్రక్, మెషక్, అబేద్నెగో దానికి మొక్కల. దాన్ని బట్టి ఏం చేశారు? వాళ్ళు రాజు ఎదుటికి తీసుకురాబడ్డారు. రాజుగారు అడిగారు, ఏంటయ్యా నేను పెట్టిన దానికి మీరు నమస్కారం చేయట్లా? మీకు తెలీదా ఇలా నమస్కారం చేయకపోతే అగ్నిగుండం వేస్తామని? వాళ్ళు అన్న మాట ఏంటి? రాజా, అసలు దీని గురించి జవాబు చెప్పవలసినంత అవసరత రాజా అన్నారా, నెబుకద్నెజరు అన్నారా? రాజు అనలేదు వాళ్ళు. చూడండి ఏమన్నారు 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకును, మెషకును, అబేద్నెగో ఈ రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు. అప్పటికే రాజుగారి కోపం వస్తుంది. వీళ్ళు ఎలా పలకరించారు ఇప్పుడు రాజుగారిని? ఇది అంటారు చూడండి, గోరు చుట్టు మీద ఏ పోటు, రోకలి పోటు. తెలీదా మీకు ఈ సామెత? ఎప్పుడైనా గోరు చుట్టూ వచ్చిందా? గోరు చీమ్ బట్టి ఎంత లావు అయిపోయింది, అసలు ఆ ఏళ్ళు ఏం చేయలేరు, కదిలించలేరు. దానికి నిమ్మకాయ పెడతారు. ఎవరినైనా చూసారో పోనీ మీకు రాకపోయినా? ఆ గోరు చుట్టూ వచ్చినప్పుడు, ఇప్పుడంటే అన్ని మిక్సీలు వచ్చినాయిలే, పచ్చడి అన్ని దాంట్లో వేసి మిక్సీ, ఇదివరకు రోట్లో దంచేవాళ్ళు. అలాగా గోరు చుట్టూ వచ్చినప్పుడు ఆ పచ్చడి చేసేటప్పుడు పొరపాటున చూసుకోకుండా రోకలు పడితే ఎలా ఉంటుంది? ఈ నీ ఫేస్ ఏంటి అట్లాగే అయిపోయింది, చిరాగ్గా పెట్టా, అమ్మో అన్నట్టు పెట్టా.
రాజుగారికి అప్పుడే కోపం వస్తుంది, ఇంకా కోపం ఉంది. అందరు నమస్కారం చేస్తుంటే మీరు ఎందుకు చేయరు చెప్పండి అంటే, అసలు నీకు జవాబు చెప్పవలసినంత అవసరత మాకు లేదు, అవసరత లేదు, మాకు అసలు చింత లేదు. వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత, వాళ్ళ రాజుగారితో ఆ మాట అన్న తర్వాత ఏం చేశాడో చూడండి. ఆయన 20వ వచనం, 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నుండి షద్రకు మెషకు అబేద్నెగో అనే వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక అగ్నిగుండము ఎప్పటికన్నా ఎన్నంతలు 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. దాంట్లో పడేశారు వీళ్ళని. పడవేసిన వాళ్ళు చచ్చిపోయారు, లోపల పడిన వాళ్ళు ఏమవ్వాలా? చచ్చిపోవాలా. వాళ్ళతో పాటు ఎవరు తిరుగుతున్నారు? దేవుని దూత, దేవుని ఆకారం ఉంది అక్కడ. వాళ్ళని బయటికి రప్పించారు. రాజుగారు మార్పు నొందారు. రాజుగారు ఒక ఆజ్ఞను కూడా బయటికి పంపించారు. అందరూ షద్రకు అబేద్నెగో మెషకు అనే వారు దేవుణ్ణి కొలవాలి అని. అయితే నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ 3వ అధ్యాయంలో మనం అడగవలసిన ప్రశ్న, అందరూ భయపడితే వీళ్ళు మాత్రమే ఎందుకు భయపడాల? అందరూ వణికిపోయి దానికి నమస్కారం చేస్తే వీళ్ళకి అగ్ని అంటే భయం లేదా? మరణం అంటే భయం లేదా? రాజుగారు ఆజ్ఞ అంటే భయం లేదా? దేనికని వీళ్ళు దానికి మొక్కల? దేనికని వాళ్ళు నమస్కారం చేయాలి? చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారే తప్ప, వాళ్ళ శరీరాలు కాల్చుకోవడానికి ఇష్టపడ్డారే తప్ప దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఇష్టపడాల. అగ్నిగుండంలోకి కూడా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఎందుకని వీళ్ళు అంత ధైర్యం కలిగి నిలబడ్డారు? మీరు చెప్పండి. దేవునికి భయపడ్డారు. ఇంకా ఏం చెప్పచ్చు మనం? సరే, వీళ్ళ సంగతి వద్దులేండి, ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. ఇలాంటి ఆజ్ఞ మన భారతదేశంలోకి వస్తే, అమ్మో నువ్వు అలాంటి చెప్పకాకన్నా అని అంటారు మీరు. నేనైతే వస్తే ఏం చేస్తాను? అక్కడ బోర్డు పెడతారు మన చర్చికి వచ్చేటప్పుడు, చర్చిలోకి వెళ్ళే వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేస్తాం, ప్రత్యేకంగా యవనస్తులు అంటే ఏం చేస్తారు? ఎందుకు రేషన్ తీసేస్తామంటే ఏం చేస్తారు? రేషన్, తెల్ల కార్డు. ఫీజు రియంబర్మెంట్స్ తీసేస్తామంటే ఏం చేస్తారు? మీకు రావాల్సిన సబ్సిడీ రాకూడదంటే ఏం చేస్తారు? చర్చికి వెళ్ళే వాళ్ళకి అసలు ఉద్యోగాలు రావు అంటే ఏం చేస్తారు? నిలబడతారా? చెప్పటం సులువు, మీ కళ్ళ ముందుకు వస్తే తెలిసింది. నాతో పాటు 2006, 7, 8 సంవత్సరాల్లో ఒక అన్నయ్య నాతో పాటు తర్ఫీదు పొందారు. అన్నయ్య పేరు శేఖర్ గారు. 2009 నా తర్ఫీదు అయిపోయింది. ఓ సంవత్సరం అంతా ఆయన వాళ్ళ పాస్టర్ గారి దగ్గర ఉన్నారు. సంవత్సరం అంతా శేఖర్ పాస్టర్ గారి గురించి సంఘం అంతా ప్రార్థన చేస్తే ఆయన హృదయం నుండి దేవుడు నింపింది ఏంటంటే, ఎక్కడికి పంపించమని చెప్పాడంటే దేవుడు, మణిపూర్ రాష్ట్రానికి. నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఒక 9 మంది ఒక చర్చిలో కూడుకొని, ఆ బ్రదర్ కూడా వస్తే కలిసి ప్రార్థన చేసి, నువ్వు మణిపూర్ వెళ్తున్నావు, నేను మీకోసం ప్రార్థన చేస్తానంటే వెళ్ళాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 బిడ్డలు పుట్టారు. ఒక సంవత్సరాల నుంచి మణిపూర్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? కదా, మనకి మీడియా ద్వారా అన్నీ తెలిసినాయి కదా, పేపర్ ద్వారా, ఆఖరికి టీవీ న్యూస్లో కూడా వచ్చినాయి. చెప్పమంటారా? ఇప్పటికి కూడా మణిపూర్లో అల్లరి జరుగుతుంది, గొడవ జరుగుతుంది. అన్న ఉంటున్న ప్రాంతం మోరే అనే ప్రాంతం. కొండ అవతలకి దిగితే బర్మా దేశం, యువతలకు వస్తే మణిపూర్. అంటే ఇండియా బోర్డర్ అది. ఆ బోర్డర్లో ఆయన సేవ చేస్తున్నారు. జనవరి 6వ తారీఖున ఆయన బయలుదేరి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. 16వ తారీఖున ఆ శేఖర్ పాస్టర్ గారు వాళ్ళ చర్చి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సామాను, పిల్లల బట్టలు, సైకిల్, బండి, మిషన్ అన్నీ, వాళ్ళకి ఏమైతే ఒక కుటుంబానికి కావాలో అవన్నీ కూడా ఏమైనాయంటే ఖాళీ బూడిదైపోయి. మేము పిలిచాం, మాట్లాడాం, వాక్యం చెప్పుకున్నాం, ప్రార్థన చేయించాం. వాళ్ళని అడిగాం, మరి ఏం చేస్తారు ఇప్పుడు? అక్కడ మమ్మల్ని రానివ్వటానికి ఇప్పుడు కొన్ని ఆటంకాలు ఉన్నాయి.
కానీ ఆ ఆటంకాలు పోయిన వెంటనే మళ్ళీ మేము మణిపూర్ వెళ్ళిపోతాం. తినటానికి ఇప్పుడు వాళ్ళకి అక్కడికి వెళ్తే ఏం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, సరైన వసతులు లేవు, ఇల్లంతా కాలిపోయింది, ఒక రెంటెడ్గా ఉంటుంది, ఏమీ లేవు. ఉదాహరణకు ఒకటే మీకు చెప్పాం, ఒకవేళ మనకు వస్తే అలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు వస్తే షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా నువ్వు నిలబడగలవా? వాళ్ళు నిలబడితే దేవుడు వాళ్ళని వదిలేశాడా? దేవుడు వాళ్ళ కోసం దిగి వచ్చాడా? చెప్పండి. దేవుడు వాళ్ళని వదిలేశాడా? దేవుడు వాళ్ళ కోసం దిగొచ్చాడా? మాట్లాడండి. వదిలేశాడా దేవుడు? వదిలేలా. నాకు చాలా ఇష్టమైన మాట, నువ్వు ఒక అడుగు దేవుని కోసమే, ఆయన నీతో నిలిచిపోతే అడుగు. మనం శ్రమ పడతా ఉంటే, బాధపడతా ఉంటే, కష్టాలు పడతా ఉంటే, ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఆయన సింహాసనం మీద కూర్చొని చూసి నవ్వేవాడు కాదు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. 2009 జూలై 6వ తారీఖు నేను రాజరాజేశ్వరిపేటలో సేవ చేయడానికి వచ్చా. 11వ సంవత్సరంలో పెళ్ళయింది. అప్పటి వరకు నాకు కొద్దిగా ఆర్థికంగా బాగుండేది. మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఇంకా ఇబ్బంది. ఒక వారానికి ఎంత వచ్చిందో తెలుసా? కానుక 35 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వచ్చేది. 2012వ సంవత్సరాలు చెప్తున్నా నేను, 12 సంవత్సరాల క్రితం. 50 రూపాయలతో ఇద్దరు వారం రోజులు తినచ్చా? కరెక్ట్గా 2 అట్లు తింటే అయిపోతాయి. మరి మిగతాదిరా. ఒకసారి నేను డబ్బులు ఏమి లేవు, పాల ప్యాకెట్లు కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లన్నీ ఒక పెద్ద సంచులు వేసుకొని దానికి అది వేసుకోకముందే పాస్టర్ అక్కని అడిగాక, అమ్మ నాకు టీ తాగాలండి, డబ్బులు ఇవ్వండి. దానికి డబ్బులు ఏమి లేవండి అన్న. నేను ఆ కవర్ పట్టుకొని కాగితాల కొట్టులోకి వెళ్ళి అమ్ముదాం అనుకుంటే, నేను రోడ్డు యువతలు ఉన్నా, షాప్ అవతలు ఉంది. నేను యువతలు ఉన్నాను, షాప్ అవతలు ఉంది. ఆమె నన్ను చూసి ఏమందో తెలుసా? అవి మేము కొనం, అవి మాకు వద్దు అంది. మేము కొనం, అవి మాకు వద్దు అంది. కానీ నేను రోడ్డు యువతలు ఉండాల, అక్కడికి వెళ్ళి ఎంత వస్తే అంత ఇవ్వండి, మీకు ఎంత వస్తే అంత ఇవ్వండి. ఆమె తీసుకొని నా చేతిలో 2 రూపాయలు పెట్టింది. అప్పుడు హాఫ్ టీ 5 రూపాయలు, ఇప్పుడు 2 రూపాయలు పెట్టి హాఫ్ టీ కూడా వచ్చింది అసలు. అప్పుడు నేను దేవుణ్ణి ఆ 2 రూపాయలు పట్టుకొని ఏడ్చాను, రోడ్డు మీద నించాను. ఎందుకని నువ్వు నన్ను సేవకు తీసుకొచ్చింది? మనకు తెలియదు దేవుడు మనల్ని ఎలాగా పరీక్ష పెడతారో, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దీనికోసం ఏదట్టయితే నేను సేవ చేయను. నువ్వు నన్ను నడిపిస్తావు, పోషిస్తావు, నాకు నమ్మకాన్ని కలిగించి నన్ను బలపరచు. హాఫ్ టీ తాగటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు నేను సేవ చేశాను బాధపడ్డా. కానీ దేవుని కొరకు నేను అలాగే నిలబడ్డా. నేను పాస్టమ్ గారు ఈరోజు ఒక మంచి మందిరాన్ని, చిన్న రూమ్, ఒక 40-50 మంది పట్టే మందిరాన్ని కొనుక్కోవటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని కొరకు నిలవబడిసిన సమయాలు, దేవుని కొరకు చెప్పుకోవలసిన సమయాలు, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవాల్సిన సమయాలు ఎప్పుడో కాదు, ఇప్పుడే ఉన్నాయి. దేవుని కొరకు మనం నిలబడాలి. మీ కాలేజీలో మీరు చెప్తున్నారా నేను క్రిస్టియన్ అని? సిగ్గుపడుతున్నారా? మై నువ్వు క్రిస్టియనా? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు చర్చికి వెళ్తా మరే అని సిగ్గుపడే టైం కాదు ఇది. ధైర్యంగా నిలబడి నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవాల్సిన స్థితి, పరిస్థితి మనది. ఆ అగ్నిగుండాన్ని చూసి దానియేలు క్షమించండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు భయపడలా. మేము వెళ్తాం. ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లా, కాపాడితే నో ప్రాబ్లం, కాపాడకపోయినా పర్లా. ఎందుకో తెలుసా? ఇక్కడ కన్ను మూసిన వెంటనే ప్రభు మా కొరకు ఉంచిన స్థలానికి మేము వెళ్ళిపోతాం. దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కొరకు అలా నిలబడితే మరి మన పరిస్థితి ఏంటి? నువ్వు నిలబడగలవా? ప్రతి దాంట్లో మనం ప్రశ్నిస్తాం. వాళ్ళ జ్ఞానం ఎందుకు వచ్చిందంటే అపవిత్రమైన దానికి దూరంగా ఉన్నారు. వీళ్ళే కళకి అర్థాన్ని ఎలా చెప్పారంటే వాళ్ళు ప్రార్థన చేయగలిగారు. వీళ్ళు ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళి నిలబడటానికి సిద్ధపడ్డారంటే ప్రభు మమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ప్రతి ప్రశ్నకి జవాబు వచ్చింది. అయితే మరి నీ పరిస్థితి ఏంటి? మరి నీకు జ్ఞానం కావాలా? నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? మరి నువ్వు ప్రభు కొరకు నిలబడతావా?
అన్య దేశంలో వీళ్ళ నలుగురు ద్వారా ఎంతమంది చెప్పండి? 4. ఎంతమంది? 4 మెంబర్. దానియేల్, షద్రక్, మెషక్, అబేద్. వీళ్ళ నలుగురు ద్వారా ఆ దేశంలో రాజుగారు 2 సార్లు అన్నారు, ఏంటో తెలుసా? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఈయన్నే మనం పూజించాలి, ఈయన్నే మనం ఆరాధన చేయాలి, ఈయన్నే మనం స్తుతించాలి, ఈయన్నే మనం నమస్కారం చేయాలన్నాడు. మరి మన జీవితం పిల్లలు ఒకసారి లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితం ఎలాగుందో ఆలోచన చేద్దాం. ఆయన కొరకు నిలబడటానికి, ఆయన కొరకు జీవించటానికి, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె ఉండటానికి దేవుడు మనకి సహాయాన్ని చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, నేను ఇది తింటే, ఇది తాగితే అపవిత్రమైపోతానని వాళ్ళకి ఒకంత ఆలోచన వచ్చింది. మంచి నిర్ణయం తీసుకున్నారు, దానికి దూరం అయిపోయారు. మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను, నీ జీవితాన్ని పాడు చేయడానికి అపవాదకుడు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నాడు. వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి, పారిపోవాలి. ఎవరుడా? నీ యవనేచ్ఛల నుండి పారిపోము. దేనికి బానిసవో, దేని బలహీనతలో ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడిగితే మంచిది. ప్రభువా, నీ బలహీనతలో ఉన్నా. మనం ఏమీ పైకి చెప్పక్కర్లా, ప్రభువుతో మాట్లాడితే చాలు. నువ్వు దేని ద్వారా దేవునికి దూరమైపోతున్నావో, అయ్యా అది నాకు దూరం చెయ్యయ్యా, నేను నీకు దగ్గరగా జీవించడానికి సహాయం ఇచ్చి. ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు మీరు ప్రభువుతో గడుపుతున్నారా? ఇది మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రార్థన చేయటం. నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడతా. దేవుడు మనల్ని మరణానికి అప్పగించేవాడు కాదు. ఒకవేళ ఆయన చిత్తములో మనం హతసాక్షులం అవ్వాలంటే అది ఆయన చిత్తం లేకుండా జరగదు. కానీ ప్రభువా, షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె నేను నిలబడటానికి సహాయం చేయండి అని మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకొని తీర్మానంలోకి రండి. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను సంధించినప్పుడు, నిన్ను ఒప్పింపజేసినప్పుడు నీ బలహీనత ఏముందో దానిని ఎరిగి, దాన్ని గుర్తుపెట్టి దానికి దూరంగా వెళ్ళిపోవటం మంచిది. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తాను. దేశం కాని దేశంలో నీ కొరకు నిలబడిన దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మేము విన్నామయ్యా. మేము కూడా అలాంటి భక్తి జీవితాన్ని జీవించుటకు సహాయం ఇచ్చేయండి. పవిత్రతను ప్రేమిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ నీకు దగ్గరగా జీవించటానికి సహాయం ఇచ్చేయండి. ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయండి. ప్రభువా, నీ కొరకు నిలబడే జీవితాలు మా అందరికీ దయచేయమని, ప్రత్యేకంగా యవన బిడ్డలైన వీరందరికీ దయచేయమని యేసయ్య ఘననామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం ఏం చెప్తాను. ఎస్, మీరందరూ కూడా స్ట్రెంథెన్ అయ్యారా? స్ట్రెంథెన్ అయ్యారా? ఏదన్నా ఒక కొత్త విషయం నేర్చుకున్నారా? ఏదన్నా ఒక న్యూ థింగ్ కదా, ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. అన్నీ మనకు గుర్తుండకపోయినా 1, 2, 3 విషయాలు, చిన్న చిన్న విషయాలు గుర్తు ఉంటాయి. కాబట్టి డానియల్ వాళ్ళందరూ కూడా చాలా హయ్యర్ ప్లేస్లో ఉన్నారు. బాగా చెప్పబడిన విషయం ఏంటి? ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళారంటే వాళ్ళ హోలీ లైఫ్ మెయింటైన్ చేసుకున్నారు. దే లివ్డ్ ఏ హోలీ లైఫ్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బికాజ్ యు ఆర్ యంగ్ పీపుల్. హోలీనెస్ చాలా కీలకమైనటువంటిది. డానియల్ ఈజ్ యంగ్ బాయ్, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయాల.
కదా. రాజు తినే భోజనమైనా, అది ఎంత మంచిదైనా, ఎంత క్వాలిటీ అయినా, ఎంత వండర్ఫుల్ అయినా, చాలా ప్రీషియస్ డిష్ అయినా, రకరకాల ఎవరు తినలేని కర్రీస్ అయినా కానీ వాళ్ళు దాన్ని డోంట్ కేర్, లెక్క చేయాలి. ఎందుకోసమంటే వీ షుడ్ బీ హోలీ. మీరు చాలా విషయాలు మీరు విన్నారు కదా. కాబట్టి మన హోలీనెస్ మనం కాపాడుకున్నప్పుడు దేవుడే ఆశ్చర్యకరంగా మన జీవితాన్ని లిఫ్టప్ చేస్తూ ఉంటాడు, ఎలివేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే బీయింగ్ యాజ్ యంగ్ పీపుల్ మనం బాగా పడిపోయేటువంటి ఏరియా హోలీ లైఫ్లోనే పడిపోతాం. హోలీనెస్ మనం మెయింటైన్ చేయలేక. మీరు విన్నారు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఫేస్బుక్, కొత్తగా వచ్చేటువంటి రీల్స్ టచ్ ఉందా నీకు? గ్రాఫిక్ బాయ్ ఐడియా ఉందా? కూర్చోవద్దులే, చూపిస్తావా కదా. ఇలాంటివన్నీ అలవాటు పడ్డం, అడిక్షన్. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ మొబైల్. మీరు మంచి మంచి విషయాలు, చాలా స్ట్రాంగ్ థింగ్స్ ఈరోజు విన్నారు మీరు. దేవుడు మీకు చాలా బలమైన విషయాలు అన్న ద్వారా చెప్పాడు. కాబట్టి మొబైల్ని మీరు బాగా హ్యాండిల్ చేయండి. నేను చిన్న విషయం చెప్పి క్లోజ్ చేద్దాం. మొబైల్ మీరు హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే. విన్న వాక్యం అంతా మీరు గుర్తుంది కాబట్టి దాని గురించి నేను టచ్ చేయండి. ఒకే విషయం ఏంటంటే మీరు మొబైల్ని హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడం నేర్చుకోండి. మేనేజింగ్ మొబైల్ చూడవద్దని కాదు, మీరు చూడవలసిన కొన్ని ఉంటాయి. మీకు మీ సబ్జెక్ట్స్ దాంట్లో రిలేట్ అయి ఉంటాయి. మీకు స్కూల్లో కొన్ని విషయాలు దాంట్లో మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. న్యూస్ చూడవచ్చు, ఏదైనా గేమ్స్ చూడవచ్చు, నాట్ రాంగ్ విత్ దట్, అది కాదు నేనేది. కానీ దీన్ని మీరు మేనేజ్ చేయకుండా మిస్ హ్యాండిల్ చేసుకుంటే జీవితం మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఇప్పుడు పెద్ద క్రైసిస్ అదే, సంక్షోభం అదే. టైం పాడు చేసుకుని జీవితాన్ని దెబ్బతీసుకుంటున్నారు. చూడకూడదా అంటున్నారు, చూస్తున్నారు, కానీ వన్ బై వన్ వెళ్ళిపోతున్నారు. టైం అంతా నాశనం అవుతుంది. టైం నాశనమైన తర్వాత, పాడు చేసుకున్న తర్వాత మన స్టడీస్ కోసం టైం ఏమి ఇస్తాం మనం? అక్కడ దెబ్బతింటారు. కాబట్టి హోలీనెస్ మీరు కాపాడుకోండి. హోలీనెస్ని దెబ్బతీసేది మొబైల్, దాంట్లో డౌట్ లేనే లేదు, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి మెయింటైన్ టు మేనేజ్ దట్. దాన్ని మీరు మేనేజ్ చేయడం మీరు నేర్చుకోండి. దేవుని సహాయం అడగండి, దేవుని పాదాలు పట్టుకోండి. మనం చివరిలో ఒక మంచి వాగ్దానం కూడా చెప్పారు ప్రభు. చాలా విషయాలు మీరు వాక్యంలో ఉపదేశం, హెచ్చరిక ఇవన్నీ కూడా ఖండించబడ్డారు. అట్ ది సేమ్ టైం వాగ్దానం కూడా ఉంది. వాగ్దానం ఏంటి? అడుగుడి మీకు ఇయ్యబడును, మాథ్యూ 7:7 కదా. లూకాసు వార్త 16-18 అధ్యాయం కూడా విసుకక ప్రార్థన చేయండి, గాడ్ విల్ గివ్ ద ఆన్సర్ అని మనం విన్నాం. కాబట్టి ఆస్క్ గాడ్. ఏ విషయం అన్నా, మీ స్టడీస్ విషయం, ఇబ్బంది పడుతున్న విషయం, సఫర్ అవుతున్న విషయం, భయపడుతున్న విషయాలు రకరకాలుగా ఉంటాయి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఉదయకాల సమయమున అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కొదువుగా ఉన్నది, మీకు స్టడీస్ కోసం మనీ బాగా, ఫైనాన్షియల్ స్కేర్సిటీ బాగుంటుంది ఒక్కోసారి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఇంకేదైనా మీకు టెంప్టేషన్స్ ఉంటాయి, ఇంకేమైనా టెంప్టేషన్స్ మీకు ఉంటాయి. కాలేజీలో మీకు ఎవరైనా బాయ్స్ వెంట పడుతుంటారు, గర్ల్స్ వెంట పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కామన్ థింగ్స్. ఇవన్నీ కూడా వాటి మధ్య ఏం చేయాలి మీరు? దేవా, ఈ యొక్క సమస్యను నాకు దూరం చేయండి. ఆస్క్ గాడ్. దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతంగా సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఉదయకాలం అది. మిగతా విషయాలు మీరు అందరూ విన్నారు. టేక్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం ఎంత మంచి సాక్ష్యం మనం విన్న శేఖర్ బాబు గారు. నేను కూడా బాగా స్ట్రెంత్ అయిన విషయం. ఆయనకు అక్కడ మొత్తం కాలిపోయింది కదా. ఆయన ఇల్లు లేదు, చర్చి లేదు, వస్తువులు లేవు, ఏవీ లేవు. కానీ మరల తర్వాత ఆయన పలుకుతాం చెప్తున్న మాట ఏంటి? అన్నవారు అడిగినప్పుడు ఐ విల్ గో దేర్, కొంచెం ఒక రిలాక్స్ అయితే ఏం చేస్తాను, మళ్ళీ ఐ విల్ గో దేర్. ఏమున్నాయని పోతావు ఆ చోటకి? ఆ చోటుకి ఏమున్నాయని పోతాం? నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏమున్నాయి వెళ్తాం? చర్చి ఉందా? వస్తువులు ఉన్నాయా? తినడానికి ఏమైనా ఆస్కారం ఉందా? బిలీవర్స్ ఏమయ్యారో? చెదిరిపోయారా? వాళ్ళు బతుకున్నారా? చనిపోయారా? మరి వారు చర్చకు వస్తారా? ఇవన్నీ శూన్యం. కానీ ఆశ్చర్యకరంగా దేవుని కోసం అడుగు వేసినప్పుడు దేవుడు మనల్ని కేర్ తీసుకుంటాడు మనము. కాబట్టి టేక్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. రక్షణ కోసం నిర్ణయం తీసుకోకపోతే మీరు రక్షణ కోసం నిర్ణయం తీసుకోండి అన్న చెప్పాడు కదా. వాళ్ళ పాస్టర్ గారి దగ్గర 20 years బ్యాక్ ఆయన రక్షించబడ్డాడు. సేవకు వచ్చి 15 సంవత్సరాలు అయిపోతుంది కదా. 16 సంవత్సరాల క్రితమేమో అంతకుముందు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత వెంటనే ఆయన జీవితం అంతా కూడా టర్న్ అయిపోయింది. కాబట్టి టేక్ డెసిషన్ ఫర్ క్రైస్ట్. మీరు డెసిషన్ తీసుకోకపోతే సాల్వేషన్ కోసం, సమ్ పీపుల్ హ్యావ్ టేకెన్ ద డెసిషన్. ఇంకా మీకు అట్లా అనిపిస్తే కనుక మీరు చక్కగా నాకు చెప్పండి. ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రార్థన సహాయం మీరు పొందుకుంటారు. నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. అట్లా మీరు చెప్తున్నాను నాకు. మిమ్మల్ని ఆశ్చర్యకరంగా దేవుడు డీప్నెస్లోకి లీడ్ చేస్తాడు. ఓకే, వెరీ గుడ్.
ఈ మంచి ఉదయకాలం మరి చక్కని వాక్యం చెప్పిన బెంజమిన్ కూడా ప్రత్యేకంగా సహవాసం తరపున వ్యక్తిగతంగా వందనములు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. షెల్ బి క్లోజ్. నించుందాం అందరూ కూడా. పరమ తండ్రివి, సర్వాధికారివి, శక్తిమంతులవి దేవా, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు, వందనములు. ఏ సమయమున ఏవి వినబడి చేయాలో ఎరిగినవాడు, నీవు సమయోచితమైన జ్ఞానం కలిగినవాడు. కాబట్టి మాకు కూడా సమయోచితమైనటువంటి సహాయం చేసి మేము బలపరచబడేలాగిన, మీ యొక్క శక్తిని పొందుకునేలాగిన, నిర్ణయములు తీసుకునేలాగిన, రైట్ డెసిషన్స్ మేము తీసుకునేలాగిన, మీ మీద ఆధారపడేలాగిన మీరు చేసేటువంటి వాడు. ఉదయకాలమున షడ్డక్, మెషక్, అబెద్నెగో, డానియల్ జీవితం చేత మీరు బాగా మమ్మల్ని ఆదరించారు. యంగ్ పీపుల్ని మీరు బలపరిచి ఉన్నారు. చాలా సంగతులు మేము విన్నాం. పరిశుద్ధంగా జీవించాలి, కాపాడుకోవాలి, పాడు చేసే వాటిని మేము విన్నాం. ఆ తర్వాత దేవా, భయపడకుండా మీరు మాతో ఉన్నారని, మేము ప్రార్థన చేసినప్పుడు మాకు రెస్పాండ్ అవుతారని, కాబట్టి వ్యర్థమైన వాటి గురించి మేము చింతపడవలసిన అవసరం లేదని, వారు రాజుకే ఉత్తరం ఇచ్చే విషయంలో చింతపడకుండా ధైర్యంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా మా జీవితంలో వస్తున్న ఆటంకములు, అడ్డంకులకు వ్యర్థముగా మేము చింతపడకుండా మీ మీద ఆనుకునేలాగన మీరు కాపాడుకుంటారు, మమ్మల్ని నడిపిస్తారని విశ్వాసాన్ని కలిగి జీవించేలాగన మమ్మల్ని బలపరచండి. ఆ తర్వాత ప్రభువా, కనికరించండి. మీకోసం నిర్ణయం తీసుకునే విషయంలో, స్టాండ్ తీసుకునే విషయంలో, ఆటంకముల మధ్య, అడ్డంకుల మధ్య, పడుతున్న ఇబ్బందుల మధ్య మీరు సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని చూచి సంతోషించేవాడవు కానే కాదు. మా బాధలలో ఏకమయ్యే దేవుడవు. మా బాధలలో ఏకత్వాన్ని మీరు పొందుకొని మేము వాటిని భరించలాగన, దేవా, మేము జయించి బయటకు వచ్చేలాగన మాకు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తారని మీరు వాగ్దానం కూడా చేయించున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడునని. కాబట్టి యు ఆర్ ది లైఫ్ గివర్, యు ఆర్ ది ఛాన్స్ గివర్ అండ్ యు ఆర్ ది ఆపర్చునిటీ గివర్. శేఖర్ బాబు గారి సాక్ష్యాన్ని మేము విన్నాం, బెంజమిన్ గారి సాక్ష్యాన్ని కూడా మేము విన్నాం. ఆ ₹2 పట్టుకొని మీ పాదాలు పట్టుకొని అడిగినప్పుడు ఆశ్చర్యకరంగా, దేవా మీరు పిలిచారని, నీవు నమ్మదగిన వాడవని, ఆటంకముల మధ్య నడిపిస్తామని జీవితాన్ని ఈ రోజున సాక్ష్యంగా స్థిరపరిచి ఉన్నారు. మా నిర్ణయములలో, మా భయములలో దేవ మీకోసం అడుగు వేసే విషయంలో మేము బలంగా తీర్మానం చేసుకునేలాగిన మమ్మల్ని బలపరచండి. రక్షణ కోసం ఎవరైనా తీర్మానం చేసుకునే ఆలోచన ఉంటే ఈ మంచి ఉదయకాలం ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మంచి డెసిషన్ తీసుకుంటకు, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించుటకు మంచి నిర్ణయాత్మకమైన శక్తిని వారికి అప్పగించండి. నీ బిడ్డలు మీరు దీవించండి, స్టడీస్లో మీరు దీవించండి, వారి జ్ఞానమునివ్వండి, బుద్ధినివ్వండి, వారిని బలపరచండి. దేవ మంచి ఎక్సలెన్సీ వారికి ఇవ్వండి, మంచి గ్రోత్ ఇవ్వండి. వారి స్టడీస్ కోసం, ఫీజెస్ కోసం మనీ సమకూర్చండి. ఆగిపోయిన స్టడీస్ని ఆశ్చర్యకరంగా మీరు మూవ్ చేస్తారు, కొనసాగిస్తారు. దేవ శూన్యములు పడ్డప్పటికీ మరలా అద్భుతంగా శిఖరం ఎక్కిస్తారు. దేవా మీరు ఆదుకొని వారి యొక్క ప్రార్థనలు మీరు వినండి, వారికి అన్ని సమకూర్చండి. మీకోసం బలంగా జీవించేవారుగా, సాక్షులుగా జీవించేవారుగా, మీ యొక్క నామాన్ని వేరే వారికి ఇచ్చేటువంటి వారుగా అలాగన బలపరిచి ఈ చిన్న యూత్ గ్యాదరింగ్ మీరు దీవించండి, మీ ఆశీర్వాదం ఉంచండి. మీరు మహిమను పొందమని దీన్ని రికార్డ్ చేశారు, దీన్ని అప్లోడ్ చేయబోతున్నారు. దాన్ని వింటున్న వారు కూడా ఆశ్చర్యకరంగా తండ్రి దేవా అద్భుతంగా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని వారు పట్టుకునేలాగా వారికి మేలు చేయమని, బెంజమిన్ గారిని వారి సేవను మీకు అప్పగించుకొనొచ్చు. మీ కృపను బట్టి నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రములతో వేడుకొనుచు అడుగుచు నమ్ముచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం తోడుగా ఉండి వాక్యమును స్థిరపరిచి నాటి ఫలింపచేసి నిర్ణయం తీసుకున్నటువంటి విషయాల్లో ఆశ్చర్యకరంగా అందరినీ వర్ధిల్లు చేసి ఆయన కోసం సాక్ష్యంగా జీవించేవారుగా స్థిరపరచునుగాక. ఆమెన్. ఆమెన్. God bless you all. Thank you so much.